గర్భగుడిలో ఉన్న శివలింగాన్ని దశాబ్దాలుగా చూసి చూసి గుడి గోడల లోపలి బండరాళ్ళు ఒకరోజు ఈ విధంగా అడిగాయి, మేం కూడా నీలాంటి వాళ్ళమే కదా, కాని ప్రజలు నీకు మాత్రమే పూజలు అభిషేకాలు చేస్తున్నారు, మా వైపు కన్నెత్తి ఒక్కరైనా చూడటం లేదు, ఎందుకీ తేడా అని అడిగాయి. అప్పుడు శివలింగాకృతిలోని శిల ఈ విధంగా బదులిచ్చింది, మనమంతా దేవుడి ప్రతిరూపాలమే, అందులో ఎటువంటి సందేహం లేదు. చాలా కాలం క్రితం నేనొక కొండ శిఖరాగ్రాన ఉండేదాన్ని. మండుటెండల్లో నా ఒళ్ళంతా నిప్పుల కుంపటైపోయేది. తల దాచుకుందామంటే ఒక్క చెట్టైనా లేదు. వర్షాకాలం అనేది ఒకటి ఉందనేటువంటి విషయం కూడా మర్చిపోయాను. చెట్లుంటేనేగా వానలు కురుస్తాయి, ప్రతిరోజు మంచి రోజులు రాకపోతాయా అని ఎదురు చూస్తూ కూర్చుండేదాన్ని. అంతే, ఒకరోజు వాన పడింది. అయితే నా ఆనందం ఎంతసేపు నిలవలేదు. కురిసిన చినుకులు కురిసినట్టే కిందకి జారిపోతూ ఉన్నాయి. కాలువగా మారి ఎటో మళ్లిపోతూ ఉంటే వాళ్ళని ఈ విధంగా అడిగాను, అలా జారుకుంటూ ఎక్కడికి వెళ్ళిపోతూ ఉన్నారు అని అడిగింది. అప్పుడు ఒక నీటి చుక్క ఈ విధంగా బదులిచ్చింది, అంతా కలిసి పిల్ల కాలువలై వాగులై నదులై పుట్టింటికి చేరుకుంటాము. సముద్రం మా అమ్మ, ఆ తల్లి ఒడికి చేరితే గాని మాకు ప్రశాంతత లేదు. ఈ భూమి మీద పడే ప్రతి చినుకు అటువైపే పరుగులు తీస్తోంది. ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి చేరటమే అంతిమ లక్ష్యం కదా అని అంది. అది విని నాలోనూ సంకల్పం కలిగింది. నేను సముద్రాన్ని చేరి ఆ ప్రశాంతతను పొందాలనుకున్నాను. లోపల కోరిక బలపడుతూ పోయింది. కాని కదల్లేను, మెదల్లేను. రోజులు మాత్రం గడిచిపోతూ ఉన్నాయి, ఆశ మాత్రం చావటం లేదు. బలమైన కోరిక తలుపుల్ని బద్దలు కొడుతుందని పెద్దవాళ్లు చెప్తూ ఉంటారు. అలా ఒకసారి ఒక పెద్ద తుఫాన్ వచ్చింది. కొండ చర్యలు విరిగి పడటంతో కిందకు జారిపడిన నేను ప్రవాహంలో పడి కొట్టుకుపోతూ నదిని చేరుకున్నాను. ఆ నది ప్రవాహంతో కలిసి కొండలు కోనలో నుంచి ప్రయాణిస్తూ ఉండగా నా ఒళ్ళంతా హూనమైంది. కాళ్ళు చేతులన్నీ విరిగిపోయాయి. అది ఒకందుకు మంచిదే అనుకున్నా, లేకపోతే మలుపుల్లో చిక్కుకుంటూ ప్రయాణానికి అడ్డుపడుతుండేవి. అన్ని తెగిపోయాక మరింత వేగంగా దొర్లుతూ సముద్రం అంచుకు చేరి అక్కడే ఆగిపోయాను. అక్కడెంతో హాయిగా ఉంది, మనసు నిశ్చలంగా ఉంది, ఏ కోరిక లేకుండా ప్రశాంతంగా ఉన్నాను. ఒకరోజు కొందరు ఋషులు యోగులు అట్టుగా వచ్చారు. ఆది అంతం లేని విశ్వాత్మకు సరిగ్గా సరిపోయే భౌతిక చిహ్నం, మొదలు చివర్లు లేని నున్నటి గండశీల అని నన్ను చూసి ఒక నిర్ణయానికి వచ్చారట. అందుకని నన్ను ఇక్కడికి తీసుకొచ్చి ప్రాణ ప్రతిష్ఠ చేశారు అనుకుంటూ తన కథను ముగించింది. ఈ ఎంటైర్ స్టోరీ మనకేం సూచిస్తోంది అనంటే, ఏ గొప్పతనము ఊరికే రాదు. కష్టపడకుండా వచ్చే కీర్తి తాత్కాలికమే, ఎక్కిన అందలాన్ని కాదు. అక్కడికి చేరుకోవడానికి పడిన కష్టాన్ని ఖచ్చితంగా చూడాలి. సంకల్పం బలంగా ఉంటే అది ఎంత కష్టమైనదైనా సరే మనం కోరుకున్నది సాధించవచ్చు. సామాన్యులు అసామాన్యులుగా కూడా మారవచ్చు. అండ్ మానవుడే మాధవుడు కూడా కావచ్చు. మీరేమంటారు? కింద కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి.